ఓం నమ శివాయ. నా పేరు లయింగ్ డాక్టర్ వీణా సరస్వతి. నేను సికింద్రాబాద్లో ఉంటాను. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. నా పుట్టినరోజు. సంవత్సరంలో ఒక్కసారి వచ్చే పుట్టినరోజు ప్రతి ఏటా ఒక అనాథాశ్రమంలో కానీ వృద్ధాశ్రమంలో కానీ ఎక్కడో అక్కడ జరుపుకోవడం నా ఆనవాయితీ. ఈ సందర్భంగా ఈరోజు నా పుట్టినరోజు కనుక చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథాశ్రమంకి రావడం జరిగింది. ఇక్కడ వచ్చాక 12 జ్యోతిర్లింగాల దర్శనము, ఆశీర్వచనము, పూజలు, అలాగే గోశాలలో గోసేవ చేసుకోవడము, తర్వాత ఇక్కడ నేను అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. సో ఒక 10 మందికి అన్నదానం చేస్తూ వాళ్ళతో కాసేపు కాలక్షేపంగా మాట్లాడుతూ వాళ్ళతో స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఇక్కడ 600 పైగా ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో అనాథగా ఉన్న వాళ్ళని రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి శుభ్రపరిచి వాళ్ళ హెల్త్ బాగోగులు చూసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం కూడా ఇక్కడ ఒక చిన్న థర్డ్ ఫ్లోర్ హాస్పిటల్గా నిర్వహిస్తూ వాళ్ళకి మానసికంగా ఉన్న పేషెంట్స్కి కూడా ట్రీట్మెంట్స్ చేస్తూ, అలాగే ఎంతోమంది బాగయ్యాక కూడా వాళ్ళని ఇక్కడ నుంచి స్వస్థలానికి పంపించడం కూడా జరిగిందని ఇందాకే తెలుసుకున్నాను. ఇదొక చాలా మహత్తరమైన కార్యక్రమం. ప్రతి ఒక్కరు ఇలా చేయాలంటే కుదరదు. ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండాలి, మనోధైర్యం ఉండాలి, ఆ దేవుడు ఆశీస్సులు నిండుగా ఉండాలి. సో అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మెయిన్ రోడ్ నుంచి నేను సెక్యూరిటీని చూశానంటే ఇక్కడికి వెళ్ళడానికి దారి చూపించడము, అలాగే రాగానే రిసీవ్ చేసుకోవడము, ప్రతి ఒక్క ఫ్లోర్లో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఇట్లా ఇంత 600 మందికి వీళ్ళు ఎలా చేయగలుగుతున్నారు అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఏమీ అసలు ఎవ్వరికి కూడా ఇంత కూడా ఇబ్బంది పడకుండా ఎంత నీట్ అండ్ హైజెనిక్, అసలు చూసారంటే ఇదొక ఆశ్రమం అన్నట్టు కూడా అంత మంచిగా మెయింటైన్ చేయడము, అడుగున రిసీవింగ్ చేసుకుంటూ ప్రజలని, భక్తులని, ఇక్కడికి వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళకి అన్నీ తెలియజేస్తూ ఇక్కడ చూపించి వీళ్ళు సేవా కార్యక్రమం ఎలా చేస్తున్నారు, ప్రతి ఒక్క అమౌంట్ కానీ ఇక్కడ ఇచ్చే దాన ధర్మాలు ఏవైతే కానీ ఎంతమందికి ఉపయోగపడుతున్నది అన్నది సాక్షాత్తు మనం వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. నమస్తే, నా పేరు కొంతం శివకుమార్ రెడ్డి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డిఆర్డిఓలో నేను ఫైర్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాను. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ చౌటుప్పల్ ప్రాంతంలో అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ఏదైతుందో చాలాసార్లు అందరి నోట్లో వినడం జరిగింది. ఇక్కడ మంచి సేవా కార్యక్రమం ఉంటుంది. అనాథలను, మానసిక వికలాంగులను దత్తత లాగా తీసుకొని వాళ్లకు ఏదైతే సేవలు అందిస్తున్నారో, నేను విన్నది విషయం ఏంటంటే ఒక్కరితో స్టార్ట్ అయిన ప్రారంభమైన ఈ అనాథ ఆశ్రమం ఏదైతుందో 600 మంది ఆ పైన వస్తూ ఉంటారు, బాగయి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక 600 అనుకుంటున్నాం కానీ ఎన్నో వేల మందికి వాళ్ళ మానసికత నుంచి బయటపడేసిన ఈ పుణ్యక్షేత్రం చాలా అభినందనీయం. ఎవరైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో ఆ ట్రస్ట్కి, వాళ్ళకి ఆ భగవంతుడు ఇంకా శక్తినివ్వాలని కోరుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు, మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.